వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ యార్డుపై రైతులు దాడి చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగింది. మార్కెట్ అధికారులు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యారని రైతులు మండిపడ్డారు. మార్కెట్ యార్డులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు రైతులు. రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు వేరుశెనగ రైతులు. గత 3 రోజుల క్రితం వేరుశెనగ పంటకు మద్దతు ధర 7,000 పైచిలకు ఉందని, ఒక్కసారిగా ఉన్నట్టుండి 4,000 నుంచి 6,000కు పైగా ధర కల్పిస్తూ ఉండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మార్కెట్ అధికారులకు రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మార్కెట్ అధికారులు పరుగులు తీశారు. చైర్మన్ భర్త మల్లేష్ చొక్కా చినిగిపోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మార్కెట్ కార్యాలయంలోకి పరుగులు తీశారు. అక్కడితో ఆగకుండా మార్కెట్ కార్యాలయంలో ఫర్నిచర్ ను రైతులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్ఐ రమేష్ మార్కెట్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని తమ అదుపులోకి తీసుకొచ్చారు. సగం రేట్ అయినా పెట్టలేదు దాంట్లో ఏమైనా 5,000 लोकल कुछ आवाज हेलो ఏంటంటే ఒక కాంట చెప్పండి రైతులకు ధర తక్కువైందంట. దాని విషయంలో మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. మీ రిసోర్స్ కూడా ఉన్నారు, ఇద్దరు వాళ్ళ సేటా పెట్టించి మాట్లాడుతున్న క్రమంలో రైతులు వాళ్ళకున్న ఆవేశంతో ఆఫీసులో జరిగింది. కనీసం 6,000 కానుంచన్న రేటు పైకి ఫిక్స్డ్ చేస్తేనే ఆ రైతు భూమి మీద ఆధారపడి బతకగలుగుతాడు. లేకపోతే ఉరిపెట్టుకొని సత్య పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవాళ రేపు 1 లీటర్ మందు ఆ రోజు ఒక 3-4 ఏళ్ల కింద 1,000 రూపాయలు అన్నది ఇవాళ 3,000కి అమ్ముతున్నారు లీటర్ మందు. ఇవాళ ట్రాక్టరు కొన్ని రోజుల కింద 700లకు దున్నేది ఇవాళ 1,400లకు దున్నుతున్నారు. అంటే అంతకు అంత రెట్టింపులు అవుతున్నాయి రైతుకు చేసే సేద్యము. కానీ మేము తీరా అమ్మేట వరకు మా ధాన్యానికి ధర పెడతాడు. మేము అది లింగమయ్య ఈడ చైర్మన్ కి అవసరం, సేటకు అవసరం. పలుకుకు 15,000 నుంచి అలా బస్తా జోకితే అది 45 కిలో 49 కిలోల 50 కిలోలు ఇస్తారు మాకు రేటు. దాన్ని కొనుక్కొని పోతున్నాం. ఇవాళ వాళ్ళు ఈడ కొంటే మాత్రం ఇది 25 కిలోలు దండే కొట్టుకుంటారు. మళ్ళీ పొరక అవన్నీ అలాగుంటాయి. అది ఇడిచిపెట్టి ఏదో పోని అనుకుంటే ఉంటా గుడక వాళ్ళు ఇవాళ వస్తే చైర్మన్ పనులు ఈ రేట్లు ఎక్కడో ఉండరు. అధికారులు పోలీసులకు వచ్చారు. పోలీసులకు ఏం అవసరము? పిఎస్లు ఉండాలి పోలీసులు. ఏమైనా కేసు రైతు ఏమైనా దొంగతనం చేసిండా, ఏమైనా ఎత్తుకొని వచ్చాడా, దోపిడీ చేసిన రైతు పోలీసులు ఎందుకు రావాలి? రైతులు రావాలి. షేట్లు ఇచ్చినోడు అడగాలి, నీకు ఏం న్యాయం జరిగింది, ఏ న్యాయం చేస్తానో ఉండాలి. ఒక్క షేట్ ఉండ మార్కెట్ చూడు, ఒక్క షేట్ ఉండ ఇప్పుడు